అద్భుతమైన సంబంధాలు చైనా కంటే ఎక్కువగా మెరుగుపడుతున్నాయి. ఎంజీరావు గారు, ఘనా దేశం కూడా ఉంది ఈ మోదీ ఈ 5 దేశాల పర్యటనలో భాగంగా. ఘనా అంటే చాలా చిన్న దేశం, చాలా తక్కువ పాపులేషన్. ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి మోదీ ఘనా పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఏంటి భారత్ స్కెచ్ ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఘనా ప్రైమ్ మినిస్టర్ ఘనాలో విజిట్ చేసినప్పుడు ఘనా ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళ యొక్క సివిలియన్ హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఘనా అవార్డు పెద్దది మన భారత ప్రధానికి ఇవ్వడం జరిగింది. ఘనా పార్లమెంటుని కూడా ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఎందుకు ప్రధాని ఈ చిన్న దేశానికి వెళ్తారు? ఇది ఒక చిన్న దేశమే అంటాం, చిన్న దేశమేం కాదండి. 2,40,000 చదరపు కిలోమీటర్లు ఉండి 3.5 కోట్ల పాపులేషన్ ఉండి సుమారు జీడిపి పరంగా అద్భుతంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అది ఘనా. ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. వెస్ట్ ఆఫ్రికాలో పొలిటికల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, రాజకీయ స్థిరత్వం. ఆ వెస్ట్ ఆఫ్రికా అంటేనే పెద్ద యొక్క సైనిక తిరుగుబాటులు ఉంటాయి. కానీ ఘనా అనేది చాలా ముఖ్యమైన దేశం. ఎందుకు భారతదేశం ఘనా మీద దృష్టి పెట్టిందంటే ఘనాకి మనకి అద్భుతమైన ట్రేడ్ జరుగుతుంది. ఇప్పుడు సుమారు $1 బిలియన్ దాటి ట్రేడ్ ఉంది. ఇది $3 బిలియన్ తీసుకెళ్ళిపోతారు. ట్రేడ్ అద్భుతంగా జరుగుతుందండి ఈ రెండు దేశాల మధ్య. సుమారు ఇది $3 బిలియన్ ఈ సంవత్సరం అంతాను కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్. ఘనాలో ముఖ్యంగా దొరికేది ఏంటంటే కోకో ఉత్పత్తిలో ఘనా అనేది ప్రపంచ ప్రసిద్ధి. చాక్లెట్లు తయారు చేసే కోకో అండి, అది మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. రెండోది ఘనా ముఖ్యమైనది విషయం ఏంటంటే ఘనాలో మినరల్స్ దొరుకుతాయి అంటే, ఎస్పెషల్లీ ఎనర్జీ రిసోర్సెస్ ఒకటి దొరుకుతుంది. తర్వాత ఘనా అనేది గోల్డ్ ఉత్పత్తి ఉంటుంది. గోల్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గోల్డ్ ఒకటి ఉంటుంది. తర్వాత లిథియం అని, రేర్ ఎర్త్ మినరల్స్ అనేది, ఐరన్ ఓర్ అనేది, ఇలాంటి మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ మనకి ఎప్పుడు కావాలి? ఆఫ్రికా అంటేనే మినరల్స్. ఈ మినరల్స్ మనకు కావాలి. తర్వాత వెస్టర్న్ ఆఫ్రికన్ ఎకనామిక్ యూనియన్లో ఘనాది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఘనాతో సంబంధాలు ఉండడం వల్ల ఈ వెస్ట్ ఆఫ్రికాలో కంట్రీస్, పశ్చిమ ఆఫ్రికాలోని దేశాలన్నింటితో అద్భుతమైన సంబంధాలకు అది ఒక బ్రిడ్జ్గా పనిచేస్తుంది అనమాట. దాని మీద దృష్టి పెట్టాం. తర్వాత ఘనా కూడా ఈ ఆఫ్రికన్ యూనియన్లో చాలా కీలకమైన దేశం అనమాట. ఘనాతో సత్సంబంధాలు ఉంటే ఆ ప్రాంతం ఆఫ్రికన్ యూనియన్తో అద్భుతమైన సంబంధాలు పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఘనాతో మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఘనాలో టెక్నాలజీ, తర్వాత వ్యాక్సిన్ సప్లై చైన్ ఒకటి పెడుతున్నాం. అక్కడ ఎరువుల కర్మాగారం, మనకు ఇప్పుడు ఎరువులు కావాలి, ఎరువుల కర్మాగారం అనేది అక్కడ నుంచి ఎరువులు ఇవన్నిటికీ ఇంపార్టెంట్. అందుకనే ప్రధాని పూర్తిగా చాలా చాకచక్యంగా ఘనా మీద చూడండి ఎంత బిజీగా ఉన్నా ఈరోజు ఘనా ఒక రోజు విజిట్ చేశారంటే అది ఎంత కీలకమైన దేశమో మనకు అర్థమవుతుంది. చాలా క్యాలిక్యులేటెడ్ విదేశీ యాత్ర అండి మోడీ గారిది. ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా మెజర్డ్ ఫారిన్ ట్రిప్ అని చెప్పొచ్చు. చాలా అది చిన్న దేశం అనుకోకూడదు. ఆ చిన్న దేశం వల్ల ఆ ప్రాంతం భారతదేశంతో సత్సంబంధాలు వస్తాయి ఆఫ్రికన్ యూనియన్ తోటి అనమాట, ముఖ్యంగా మినరల్స్ అండి. అండ్ ఘనాతో పాటు నమీబియాలో కూడా మోదీ పర్యటిస్తూ ఉన్నారు. ఏంటి